హ్రీం క్లీం ఓం దక్షిణకాళీ. స్వాహ. ఓం హ్రీం క్లీం హ్రీం మహాకాళీ. కిల కిల ఫట్ స్వాహ. ఏ కనకరాజు, ఎందుకు వచ్చావు? నీతో కొద్దిగా పనుండి. అయితే వచ్చిన దారినే వెళ్ళిపో. అంత మాట అనుకు భైరవ. నా పగ ప్రతీకారం తీరే వరకు ఏ పని చెయ్యను. నీ మీద నమ్మకంతో మా వాళ్ళని తీసుకొచ్చాను. మా నాన్న ఆత్మ శాంతించే వరకు ఎవ్వరినీ చూడను. మన పాత స్నేహం గుర్తు తెచ్చుకునైనా కాస్త నా మాట విను. వినను. నేను దీక్షతో మంత్రదంతాలు నేర్చుకుని మాంత్రికుణ్ణయ్యాను. నా దీక్ష పూర్తయ్యే వరకు ఎవ్వరి మాట వినను. ఎంతసేపు నీ గోలే గాని మా గోల వినిపించుకోవేమయ్యా. ఒక నాగభక్తురాలు మా ప్రాణాలు తీస్తుంది. ఏమన్నావు? నాగభక్తురాలు మీ ప్రాణాలు తీస్తుంది? అవును. నా మంత్రశక్తికి దడిచి నేను పగబట్టిన సంగతి గ్రహించి ఆ నాగ గుడిలో నుంచి తప్పించుకొని ఎక్కడో దాక్కుని ఉంటుంది. ఈ భక్తురాల్ని పట్టుకుంటే దాని ఆచూకీ తెలుసుకోవచ్చు. కనకరాజు, వివరంగా చెప్పు. వివరంగా చెప్పాలంటే నువ్వు మా ఇంటికి వస్తే నీకే విషయం అర్థమవుతుంది. అయితే మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓం హ్రీం. ఏనాయనా, అమెరికాలో అంతా బాగుందా? చాలా హ్యాపీగా ఉందమ్మా. ఆహా. అవునా ఆదిత్య, అమెరికా నుంచి మాకేం తీసుకొచ్చావు? అన్ని తీసుకొచ్చాను వదినా. అవి కార్గోలో ఉన్నాయి, వస్తున్నాయి. మావయ్య, ఆ మాంత్రికుడు మాత్రం సామాన్యుడు కాదు. మరి ఏమిటనుకున్నావురా? ఒట్టొట్టోడి దగ్గరికి తీసుకెళ్ళాను అనుకున్నావా? నిన్ను కూడా తీసుకెళ్తానమ్మా. వీడేమిట్రా అమెరికా నుంచి వచ్చాడు మన ప్రాణాలు తీయడానికి? అవును మావయ్య, మన ప్లాన్ వీడికి తెలిసిందంటే మన పని పోయిందా. మన ప్లాన్ చక్కగా అమలు జరిగే నాటకం నేను ఆడతాను కానీ మీరిద్దరు నోరు జారకండి. అల్లుడు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను మావయ్య. తమ్ముడు వచ్చే ముందు ఫోన్ చేసి ఉండాల్సింది. జాగ్రత్త పడేవాళ్ళ. అదే స్టేషన్కి వచ్చి ఉండేవాళ్ళంగా. సర్ప్రైజ్ చేద్దామని అంటే నేను ఫోన్ చేశాను కానీ దొరకలేదు. ఏం చేయాలి మావయ్య? పల్లెటూరు కదరా, అయినా సెల్లుకు చేయాల్సింది. అయ్యో మర్చిపోయాను. అవును గాని నీ జాబు జేబు సాటిస్ఫాక్టరీగా ఉన్నాయా? ఫుల్లీ సాటిస్ఫైడ్. నీకే థ్యాంక్స్ చెప్పాలి. చెప్పడానికి మీ మావయ్య నీకేమన్నా పరాయివాడా? పైగా అందరికన్నా నువ్వంటేనే ఎంతో ప్రేమ. కాఫీ తీసుకుంటాను. నేను ఇందాక తాగా. అత్తయ్య, నీకు కూడా కాఫీ తెమ్మంటారా? వద్దు. అదేంటమ్మా అలా కంగారు పడ్డావు? ఏం లేదు, సోఫాలో కొట్టుంటాయి. కుట్టింది. అవును మావయ్య, నువ్వెప్పుడు వచ్చావు? నేను అసలు వెళితే కదా రావడానికి. అదేంటి? మీరు వెళ్ళిపోయిన తరువాత ఒక ముఖ్యమైన పని మీద ఆగిపోయారు. అవును. లక్ష్మి, చాలా టైం అయింది. అదేంటి పరాయిదానిలో అలా దూరంగా వెళ్తున్నావేంటి? ప్రస్తుతం నేను పరాయిదాన్ని. అదేంటి? నేను దీక్షలో ఉన్నాను. అది పూర్తయ్యే వరకు కొంచెం దూరంగా ఉండాలి. భక్తురాల్ని కట్టుకుంటే ఇంతే, దీక్షలు వ్రతాలు నోములు ఏం చేస్తాం మరి. రాక రాక వస్తే నా పరిస్థితి ఇది. లక్ష్మి, రా భైరవ రా. అక్క, నేను చెప్పలా మాంత్రికుడు గారని? ఈయనే. అయ్యా, మా ఇంట్లో చాలా ఉపద్రవాలు జరుగుతున్నాయి. మాకేం అర్థం కావట్లేదు. అదేదో మీరే తెలుసుకొని పీడ విరగడేటట్టు చెయ్యండి.
ఎందుకు వచ్చాడు? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటి పరిస్థితి చాలా అయోమయంగా ఉందిరా. ఈ ఇంట్లో ఏ దయ్యమో భూతమో తిరుగుతుందని అనుమానం. ఆ అనుమానాలు తీర్చుకోవడానికే ఇదిగో ఈ మాంత్రికుడిని పిలిపించాం. ఈ రోజుల్లో దయ్యాలు భూతాలు ఏంటి? మీ పిచ్చి కాని మానవత్వం లేని మనుషుల్ని మించిన దయ్యాలు భూతాలు ఈ లోకంలో లేవు. అది తెలుసుకోండి. ఇంకెప్పుడు ఇలాంటి అడ్డమైన వాళ్ళని ఇంటికి పిలవకండి. ఆ, ఇంకొంచెం ఏమంటారా బాబు గారు? ఆ, ఆ, ఆ. పెద్దలుడు చిన్నలుడు ఏట్రా? నీకు తెలియదు ఏముంది మాయా, మనందరూ భోజనం చేసిన ఎప్పుడైనా భోజనం చేసినా మనతో వాడు ఎక్కడ పడి ఉంటాడు. అబ్బా, కూరలన్నీ చప్పగా ఉన్నాయి. ఎలా తింటున్నారు? కారమే లేదు. కారం తీసుకురమ్మంటారా? అదేంటి కారం అంటే అంత హడలిపోయారు? అదే మా నోరు నోరు పూసింది పూసింది. ఓం దక్షిణ కాళి, ఓం మహాకాళి, ఓం శ్మశాన కాళి. భైరవా భైరవా, ఏమిటయ్యా నువ్వేదో పొడి చేస్తావని ఇంటికి తీసుకెళ్తే అలా చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చేసావేమిటి? పారిపోయి కాదు, ఆనందం పట్టలేక వచ్చాను. దేనికి? దొరికినట్టే దొరికి తప్పించుకు పారిపోయింది అనుకున్న నా విరోధిని మీ ఇంట్లో చూశాను. అంటే మీ ఇంట్లో ఉన్నది నాగభక్తురాలు కాదు, మరెవరు? నాగభక్తురాలు రూపంలో ఉన్న నాగు. భైరవా, ఇక నీ దగ్గర దాయటం అనవసరం. అసలు జరిగింది ఏమిటంటే అర్థమైంది. ఆ విగ్రహాన్ని నాగు కాపలా కాస్తుంది. ఎవరైనా దాన్ని దొంగతనం చేస్తే వాళ్ళని చంపుతుంది. మా నాన్నను కూడా అదే చంపింది. ఇప్పుడు మీరు భయపడకండి, దాని సంగతి నాకు వదిలిపెట్టండి. దాన్ని బంధించి ఆ కాళీమాతకు బలిస్తాను, నా పగ తీర్చుకుంటాను. ఆ తర్వాత విగ్రహాన్ని మీరు అమ్ముకోవచ్చు. అయితే మీరు ఓ పని చేయాలి. ఏమిటది? ఆ నాగును పట్టడానికి రేపు నేను మీ ఇంటికి వస్తాను. ఆ సమయంలో మీరెవ్వరూ ఇంట్లో ఉండకూడదు. అలాగే, రేపు మా బంధువుల ఇంట్లో పెళ్లి ఉంది, అంతా వెళ్తున్నాం. తిరిగి ఎల్లుండి వస్తాం. అవును. ఈలోగా నా పని పూర్తవుతుంది. నా సర్వశక్తులు దారబోసి ఈ నాగస్వరం సృష్టించాను. దీనితో ఆ నాగుకు చరమగీతం పాడతాను. మాయా, ఆ భైరవ్ నిజంగా మాంత్రికుడు అంటావా? నీకెందుకు వచ్చిందిరా అనుమానం? ఏం లేదు మాయా, ఆ బట్టతల, ఆ చింపిరి గడ్డం, ఆ పొడవాటి గౌన్ వేసుకుంటే మాంత్రికులా లేడు, పగటేష్ ఉన్నాడు. ఏరా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? బాగానే కనిపిస్తున్నావు మాయా. నువ్వు నోరు మూస్తావా? అంటే పగటి వేషగాడెవడో మాంత్రికుడెవడో తెలియనంత వెధవలాగా కనిపిస్తున్నాను నీకు? లేకపోతే ఏంటి మాయా, మన ఇంట్లో ఉన్న లక్ష్మి కాదు పావు అంటాడేంటి? అసలు పావు లక్ష్మి ఎట్ట అవుతుంది చెప్పు మాయా. నువ్వు నోరు మూసుకోరా, అనుమానాల పుట్ట. నువ్వు ఒక పావుల నర్సయ్యవి. పావులో నుంచి మనిషి ఎలా పుట్టింది, గుడ్డులో నుంచి కోడెలా వచ్చింది? ఒరేయ్ ఒరేయ్, అసలు మనకు కావాల్సింది విగ్రహం రా. ఏమో మాయా, నాకు భయంగా ఉంది. మోయా, వాడు నోరు పోయించు, లేకపోతే బ్రెయిన్ తినేస్తాడు. వీడియో మాయా, ఇంకో మాంత్రికుడా? జోగినాథం రావయ్యా, కూర్చో. నేను గుర్తున్నందుకు చాలా సంతోషం. అదేమిటయ్యా అలా మాట్లాడతావు? నేను నా లైఫ్ పార్ట్నర్ అయినా మర్చిపోతానేమో గాని నీలాంటి బిజినెస్ పార్ట్నర్ ని అస్సలు మర్చిపోను. సరే, విగ్రహం సంగతి ఏం చేసావు? ఆ పని మీదే ఉన్నా. ఏంటి, ముందు కొట్టే పని మీద? నువ్వు సీరియస్ అయిపోకు, మందు తాగుతూ మాట్లాడుకుందావురా. అక్కర్లేదు, నువ్వు మందు పోసి ముంచేస్తావు నాకు తెలుసు. ముందు విగ్రహం సంగతి తెలుసు. అవతల అమెరికా వాడు నన్ను సతాయిస్తున్నాడు. అరే, అడిగిన వెంటనే ఇవ్వడానికి అదేమైనా జేబుల పెన్నా, గుడిలో గాడు? అదంతా నాకు అనవసరం. వెంటనే విగ్రహం అన్నా ఇవ్వు, లేకుంటే తీసుకుని అడ్వాన్స్ అన్న తిరిగి ఇవ్వు. ఇచ్చేద్దామా? తమరి దగ్గరుంటే ఇచ్చేయండి. పెద్ద బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మూసుకో. నెత్తిన రూపాయి పెడితే ₹1 కొనమంటే బజార్లో ఎవడు కొనడు. ఒరేయ్,
ఒళ్ళంతా ఇత్తడి రంగు రాసి నిన్ను కూడా ఒక విగ్రహంలాగా అమ్మి పారేస్తాను. ఆ పని చేయి మావయ్య, వీడి దరిద్రం వదిలిపోద్ది. చూడు జోగినాథం, నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ అంతా ఖర్చు అయిపోయిందయ్యా. ఇప్పుడు మమ్మల్ని ఎంత గోకినా పైసా కూడా రాలదు. నీకెందుకు, కాస్త ఓపిక పట్టు, నీ విగ్రహం నీకు చేరుస్తాగా. సరే ఏం చేస్తాం, తొందరగా పని అయ్యేటట్టు చూడు. వస్తా. ఇదిగో బాగా చీకటి పడింది, ఇప్పుడు బయట కూడా దొరకదు, అది పట్టుకెళ్ళు. ఇలాంటివన్నీ బాగానే చేస్తావు. కొంచెం పోయివా. నువ్వు నోరు మూసుకోరా, అడుక్కు తినే విధవా. అబ్బా, వాడి దెబ్బకి నీ దెబ్బకి తలంతా వాచిపోయింది, తాగిందంతా దిగిపోయింది. రేయ్, బీరువాలో ఫుల్ బాటిల్ ఉంటుంది కానీ పోయి తీసుకురాపో. అలాగే మావయ్య, నువ్వు ఉన్నది మాత్రం మమ్మల్ని మాత్రం అటు ఇటు తిప్పుతాం. ఏంటో మావయ్య, నాకంతా అయోమయంగా ఉంది. విగ్రహం మిస్ అవటం, పాము లక్ష్మి మారటం, నాకేం అర్థం కావట్లేదు మావయ్య. పెగ్గు మీద పెగ్గు కొట్టు. అబ్బా, బంగారం లాంటి బాటిల్ పగలగొట్టావు కదరా. అన్నయ్య పాము పాము అంటే భయపడిపోయి కింద పడేశాను మావయ్య. అది కాదు మావయ్య, చేతిలో బాటిల్ చూసి పాము అనుకున్నా. ఆ, అసలు మిమ్మల్ని ఇద్దరిని అల్లుళ్ళుగా చేసుకున్నానే, నన్ను నన్ను నేను చెప్పు తీసి కొట్టుకోవాలరా. చెప్పినా ఆ మావా. పని చేయి. భైరవ్, అనవసరంగా నా వెంట పడుతున్నావు. ఇది నీకు తగదు. నిన్ను చంపే వరకు వెంటాడుతూనే ఉంటాను. వెంటాడితే నీ తండ్రికి పట్టిన గతే నీకు పడుతుంది. నన్ను చంపడం నీ తరం కాదు. నీ కూరల్లో విషముంటే నా శరీరం అంతా విషమే. నేను తలుచుకుంటే నిన్ను నీ శరీరాన్ని కాల్చి బూడిద చేయగలను. నన్ను కాదు కదా, నా చిటికిన వేలు కొనను కూడా ఏమీ చేయలేవు. నా దగ్గర నిన్ను కట్టిపడేసే మంత్రశక్తి ఉంది. హ్మ్. నీ మంత్రాలు తంత్రాలు నా దగ్గర చెల్లవు. నన్నేమీ చేయలేవు. ఏయ్! భైరవ్, మా నాగులు ఒకరి జోలికి వెళ్ళం. అనవసరంగా రెచ్చగొడితే పగబట్టి చంపే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టాం. ముల్లో కాల్లో ఎక్కడ ఉన్నా వదిలిపెట్టాం. జాగ్రత్త. హ,